వెల్కమ్ బ్యాక్. విశాఖ మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిపై సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది. ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులోనే డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేన నేతలు పట్టుబడుతూ ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి పార్టీల నేతలు నిన్న చర్చలు సాగించారు. అర్ధరాత్రి వరకు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు మేయర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటు టీడీపీ నేతల నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారు. సామాజిక వర్గాల సమీకరణాల మేరకు అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి కసరత్తు చేస్తోంది. యాదవ, కాపు సామాజిక వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే గత 10-15 రోజుల నుంచి కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు అటు కూటమి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎటువంటి స్పష్టతను తీసుకురాలేకపోయి, అయితే కొద్దిసేపట్లోనే ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ ఉత్కంఠ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించినట్టు కూడా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇటు డిప్యూటీ మేయర్ పదవి చాలా కీలకమైనది విశాఖపట్నం వంటి మహానగరానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఈ పదవి తమకి ఖచ్చితంగా కావాలని చెప్పి జనసేన తీవ్ర స్థాయిలో పట్టుబడడంతో పాటుగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి డిప్యూటీ మేయర్ విశాఖపట్నానికి చాలా కీలకమైనది, ఈ పదవి పార్టీకి చాలా అవసరం, పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు అగ్రనాయకత్వంలో కొంతమంది నేతలు నారా లోకేష్తో పాటు చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేనకు ఈ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరుగుతుంది. అయితే ఈ డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా విశాఖపట్నంలో సమావేశమయ్యి డిప్యూటీ మేయర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకే ఉండాలి, దీనికి సంబంధించి అధిష్టానానికి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సంకేతాలను పంపాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ మేయర్ టీడీపీకి ఇస్తే కనుక ఏ వర్గాలకు తీసుకోవాలి, సామాజిక వర్గాల సమీకరణ మేరకు కూడా గతంలో వైసీపీ హయాంలో మేయర్గా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి హరికుమారి ఉండేవారు. ఇప్పుడు ఆమె లేని నేపథ్యంలో మేయర్ పదవి గౌరవ సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి అయినా సరే యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒత్తిడి తీవ్రంగా ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి జీవీఎంసీ ప్రాబల్యం చాలా అవసరం ఉంది అని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి చర్చలు సంప్రదింపులు ఒత్తిడి జరుగుతుండగా మరోవైపు జనసేన పార్టీ తమ అగ్రనాయకత్వం ద్వారా వెళ్ళి ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. మేయర్ పదవిని టీడీపీ తీసుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబెట్టినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇద్దరు డిప్యూటీ మేయర్లు విశాఖ జీవీఎంసీకి సంబంధించి ఉంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకో డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి ఇంకో 2 నెలల్లో సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ డిప్యూటీ మేయర్ని జనసేనకు ఇవ్వాలి, తర్వాత వచ్చేది ఉంటే కనుక అప్పుడు టీడీపీకి సంబంధించి ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు అనేటట్టుగా కూడా రాష్ట్ర అగ్రనాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అనేది అధిష్టానం కాలే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వార్తలు వస్తున్న జనసేనకే డిప్యూటీ మేయర్ ఇవ్వాలి అనేటువంటి వస్తే కనుక ఒకవేళ టీడీపీలో ఉండేటువంటి అసంతృప్తులను కూడా బుజ్జగించే ఛాన్సెస్ ఉండొచ్చా? టీడీపీ నాయకులు కూడా ఎప్పుడైతే జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని ఒక నిర్ణయానికి ఎప్పుడైతే ఒక సమాచారం అందిందో అది వెంటనే కూడా టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా సమావేశమయ్యారు. సమావేశంతో పాటుగా కూడా పలువురు సంప్రదింపులు చేసిన తర్వాత జనసేన పార్టీకి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదు, కాకపోతే కనుక వైసీపీ పార్టీ నుంచి జనసేనలో చేరినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే కనుక తాము అవసరమైతే ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి బాయ్కాట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి ఒక పెద్దశెట్టి ఉషశ్రీ అని ఒక కార్పొరేటర్ ఉన్నారు, అదేవిధంగా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో
మేయర్, ఆ తర్వాత కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కనుక ఈ డిప్యూటీ మేయర్ పదవిని ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. ఇటు అవసరమైతే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికను తాము బహిష్కరిస్తాము, బాయ్కాట్ చేస్తామని కూడా కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లంతా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా కాసేపట్లో స్పష్టత రాబోతుంది. దీనికి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికను సజావుగా సాగించాలనే దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏదైనా కనుక తేడాపాడ వస్తే చాలా ఇబ్బందులు పడే రెండు పార్టీలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సంజయ్. రైట్ విక్రమ్.